హరి ఓం. 2024 సంవత్సరం జనవరి నెల 12వ తేదీ విజయవాడలోని స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న సంక్రాంతి సంబరాల సందేశానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథానా అమ్మా. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విక్వలంబై. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విక్వలంబై. జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగాగదోచు. జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగాగదోచు. ఏలో జననీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. తెలుగు సాహిత్యం నన్నయ్య నుంచి నా వరకు అనేక రకాలుగా రసపూర్ణమై పరిపూర్ణమైంది అంటే తెలుగువారి భోజనం కారణం. తెలుగువారికి ఉన్న షడ్రసోపేతమైన భోజనాసక్తి, సమతుల్యమైన భోజనాసక్తి బహుశా భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ ఉండదేమో అనిపిస్తుంది. సరిగ్గా 6 రుచులు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు, ఈ 6 మన భోజనంలో ఉండేలా చూసుకోవాలి ఖచ్చితంగా ప్రతిరోజు. ఈ 6 ఉండాలంటే ఒక పదార్థం సరిపోతుంది. దాన్ని చారు అంటారు, ఇంకాస్త సంస్కృత భాషలో రసం అంటారు. రసమయం అనేది అక్కడే వచ్చింది. జీవితాన్ని ప్రతిరోజు పండగగా జరుపుకోవాలంటే రసమయం చేసుకోవాలి. చారులో ఇంగు వేస్తారు, జీలకర్ర వేస్తారు, అనేక మిరపకాయలు వేస్తారు, ఉప్పు వేస్తారు. ఇవేవి విడిగా తింటే బాగుండవు. ముఖ్యంగా మెంతులు విడిగా తింటే ఆ చేదు 2-3 గంటల వరకు వదలదు. ఇంగు అయితే ఓ ఏడాది వదలదు. ఇంగువ కట్టిన గుడ్డ అంటారు, ఆ గుడ్డ కూడా ఉంటుంది. కానీ ఈ మెంతులు కానీ ఆవాలు కానీ ఇంగువ కానీ చారులో వేయగానే రసమయం చేయగానే ఆ చారు చాలా బాగుంది. వేయకపోతే బాగుండదు. ఇందులో ఇంగు వేయలేదంటారు. జీవితంలో సుఖదుఖాలు 2 ఉంటాయి. బెల్లం సుఖానికి ప్రతీక అయితే ఇంగువ దుఃఖానికి ప్రతీక. ఒకటి చేదు, ఒకటి తీపి. మిరపకాయల కారానికి ప్రతీక అయితే ఇంకో పంచదార, బెల్లము, తీపి సుఖానికి ప్రతీక. ఈ తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు అనే రుచులన్నీ కలిపిన పదార్థం చారు. ఇది బహుశా తెలుగు వాళ్ళు పెట్టగలిగినంత తేలిగ్గా, అంత సుఖంగా, అంత రసమయంగా మరెవరూ పెట్టలేరు. మా అమ్మగారు అంటూ ఉండేవారు, ఎప్పుడైనా వండుకోవలసిన అవసరం వస్తే ఏముందిరా పెద్ద వంటకి చారు పెట్టుకొని అయినా సుఖంగా ఉంటామంటే ఎలా పెట్టాలంటే ఏముంది, వేడి నీళ్ళు మరగబెట్టి అందులో ఇంత పసుపు వేసి పోపుల డబ్బా ఉంటుంది కదా, అందులో ఏముంటే అవి అందులో బారాయని చెప్పింది. ఇక నువ్వు చూడక్కర్లేదు, వేరే వేడి నీళ్ళు మరగబెట్టి అందులో ఇంత పసుపు అయ్యి తర్వాత ఏమో పోపుల డబ్బాలు 6-7 వరుసగా ఉంటాయి అక్కడ. అవన్నీ బారే కొద్దిగాను అవి బాగానే ఉంటుంది. ఆ ప్రయోగంతో మేము చాలామంది బ్రాహ్మణులలో మొగాళ్ళు గడిపేస్తాం. మీకు తెలియదు కానీ ఆ రహస్యాలు మాకు తప్పదు. వంట వండుకోవడం అప్పుడు మాకు తప్పదు. అది అందుకని ఎలా చేయాలంటే ఇది చెప్తే బాగానే ఉంటుంది. ఇంత ఆవకాయ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా, అంతే వేసుకుంటే అయిపోయాయి. ఈ రసమయమైన భోజనం చేయడమే తెలుగులో అపూర్వమైన సాహిత్య సృష్టికి కారణం. అందుకే నేను మా అమ్మ ప్రార్థనలో అసలు భోజనం అంటే ఒక పరిపూర్ణత, భోజనం కోసం ఎదురు చూడడం అనేది నీ వల్ల జరిగిందమ్మా అన్నా. ఏ రోజునైనా కానీ అపురూపపు వంటల జిహ్వ విఫలంపై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా ఆగదు. ఏ వంట చేసినా సరే
అది తిన్న తర్వాత మనోభావం ఎలా ఉండేది అంటే ఈ జగత్తంతా పరమాన్నంలో ఉండే ఒక బిందువు లాంటిది. సరిగ్గా వేదాంతం ఇదే చెప్పింది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడి యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే నీకు పూర్ణాకారం అర్థమైతే తెలుస్తుంది అన్నారు. పూర్ణం అంటే నిండు సున్నా. ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు, ఇతర సంస్కృతికి సంబంధించిన వాళ్ళు, శాస్త్రవేత్తలు కూడా దాన్ని శూన్యం అన్నారు. ఒక్క హిందూ ధర్మ మార్గం ఒక్కటే, వైదిక ధర్మ మార్గం ఒక్కటే, వేదం ఒక్కటే దాన్ని పూర్ణం అని పేర్కొంది. ఇది శూన్యం కాదు, అది పూర్ణం. ఎందుకంటే శూన్యం నుంచి ఏదీ రాదు, పూర్ణం నుంచి అన్నీ వస్తాయి. అన్నీ ఉన్న దాంట్లోంచి ఏమన్నా వస్తాయి, కానీ ఏమీ లేని దాంట్లోంచి ఏదో వస్తుంది అని చేత శూన్యం అనుకోవడం పొరపాటు. అన్నీ శూన్యమైపోయిన స్థితిలో కూడా మనం ఉన్నాం. రాత్రి గాఢ నిద్ర పొందుతున్నాం. అంటే కల కూడా లేని నిద్ర, దాన్ని సుషుప్తి అంటారు. సుప్తి అంటేనే నిద్ర, దానికి ఇంకో సు కలిపారు, సుషుప్తి అయింది. సుష్టు సుప్తి సుషుప్తి అంటే బాగా నిద్రపోవడం. బాగా నిద్ర అంటే అర్థం గుర్రు పెట్టడం కాదు. ఇక్కడ గుర్రు పెట్టిన వాడికి కూడా కళ్ళు వస్తూ ఉంటాయి, పైగా వాడి వల్ల మన నిద్రకి భంగం వస్తుంది. ఇక్కడ గుర్రు పెట్టడం గాఢ నిద్ర కాదు, కల కూడా లేకుండా గాఢ నిద్రలో మునగడమే గాఢ నిద్ర. దాన్ని సుషుప్తి అంటారు. అప్పుడు కూడా తాను మిగిలి ఉన్నాడు ఖచ్చితంగా. మనకి ప్రత్యక్షంగా ప్రతిరోజు అనుభవానికి వస్తున్న సత్యమే. దాన్నే ఇందాక పాటలో అంతర్యామి అన్నారు. ఒకడు ఉన్నాడు అక్కడ లోపల, అది నువ్వే, ఇంకెవరు లేరు ఇక్కడ. నువ్వే అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటంటే పొద్దున లేచాక ఆదమరిచి నిద్రపోయామంటారు. ఆద అంటే ఒళ్ళు, తెలుగులో ఆద అంటే ఒళ్ళు. ఆదమరిచి నిద్రపోయామని ఎవడంటున్నాడు ఆ మాట? ఆదమరిచి నిద్రపోయిన వాడు ఎవడో, కల కూడా లేనివాడు ఎవడో అక్కడ సాక్ష్యంగా లేకపోతే పొద్దున లేవగానే ఆదమరిచి నిద్రపోయానని చెప్పలేడు కదా. ఆ ఉన్నవాడే జీవుడు అనుకున్నా, దేవుడు అనుకున్నా, అంతర్యామి అనుకున్నా, వైకుంఠవాసి అనుకున్నా, కైలాసవాసి అనుకున్నా, ఇక్కడ ఇంతమంది రూపంలో కనిపిస్తూ ఉన్న అతనే ఆత్మ, అతనే జీవాత్మ, అతనే పరమాత్మ. ఇదే సంపూర్ణ స్వరూపం. దాని ఆకారం వృత్తం అని చెప్పాను. ఎందుకంటే వృత్తానికి మొదలెక్కడో చివరెక్కడో మనకి తెలియదు. ఇలా సరళరేఖ కానీ వక్రరేఖ కానీ గీసామంటే ఇక్కడ మొదలు ఇక్కడ చివర అని తెలుస్తుంది ఖచ్చితంగా. వృత్తానికి ఏది మొదలు ఏది చివర ఎలా చెబుతాం మనం ఖచ్చితంగా. అందుకే భగవంతుడిని ఆది మధ్యాంతరహితుడు అంటారు. ఆది అంతము లేనప్పుడు మధ్య కూడా ఉండే అవకాశం లేదు. మధ్య అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఆది అని ఒకటి ఉంటే, అంతము అని ఒకటి ఉంటే ఇది మధ్య అని చెబుతాం. ఈ కాడకేదో అది ఆది, ఇది అంతం అని ఉంది కాబట్టి ఇది మధ్య అని చెబుతాం. ఆది అంతము లేకపోతే మధ్య ఎక్కడ ఉంటుందండి? ఆది మధ్యాంతరహిత అనాది నిధన అని ఎందుకంటారంటే అమ్మవారిని, భగవంతుడిని వృత్తాకారం కాబట్టి పూర్ణాకారం. ఆ పూర్ణాకారమే సరిగ్గా మన పరమాన్నంలో ఉండే బిందువు. ఏలో జనని కరాగ్రములలో నలభీములు దాగియుండురో అన్న నీ చేతి వేళ్లల్లో నలుడు భీముడు దాక్కుని ఉంటారమ్మా అన్న. నలభీమపాకం అంటారు కదా. నాకు ఇప్పటికే అనుమానం, కష్టపడి ఉండిందేమో నలుడు భార్య దమయంతి, అంతకంటే కష్టపడి 5గురికి వీళ్ళు పిలిచిన వాళ్ళందరికీ పెట్టిందేమో ద్రౌపదీదేవి. ఆవిడకి పేరు రాలేదు. సొమ్ము ఒకటిది షోకొకటిది అంటే ఇదే అర్థం. ఏడాది పొడుగునా ఉండిందేమో భార్యలు, ఒక్కరోజు ఉండినందుకు వచ్చేసింది మగాడికి పేరు వచ్చేసి. భీముడు నలుడు ఎంతకాలం ఉండారు అంటే భీముడు ఒక ఏడాదే ఉండాడు. నరమహారాజు పోనీ కాకపోతే మనకి లెక్కకి సరిగ్గా తెలియదు, కానీ ఏడాదో 2 ఏళ్ళు ఉండొచ్చు, అంతకంటే ఏం లే. కానీ వాళ్ళకి పేరు వచ్చేసింది నలభీమపాకం. పైగా నలభీమపాకం గురించి నాకంటే మీకే బాగా తెలుస్తుంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ బాగా వండింది నాన్ వెజ్జే, శాకాహారం కాదు. మాంసాహారమే బ్రహ్మాండంగా ఉండి ఒకరు ఋతుపర్ణ మహారాజుని, ఒకరు విరాట మహారాజుని బ్రహ్మాండంగా మెచ్చుకునేలా చేశారు. ఎంత మెచ్చుకునేలా చేశారు అంటే వాళ్ళు ఏమి మంత్రులు కాదు, కేవలం వంటవాళ్ళు. కానీ విరాట మహారాజు భీముణ్ణి, అంతకంటే ఎక్కువగా ఋతుపర్ణ మహారాజు నలుణ్ణి మంత్రిని చేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన. దమయంతి స్వయంవరం జరిగినప్పుడు మనం వెళ్ళగలమా లేదా అనే విషయాలన్నీ వంటవాడితో ఎవడు ఆలోచిస్తారండి. అక్కడికి నరమహారాజు పక్కన కూర్చున్నాడు, బాహుకుడి వేషంలో, మరుగుజ్జువాడి వేషంలో ఉన్నాడు. అక్కడ అతన్ని సంప్రదించాడు. ఒక వంటవాడిని సంప్రదించడం ఏమిటి? మహారాజు వంట ద్వారా మహారాజు మనస్సును జోరగొన్నాడు ఆయన. అక్కడ వెళ్ళి అక్కడ భోజనం హాయిగా చేస్తూ ఒక అరగంటలో భోజనం చేసేవాడు, గంట భోజనం చేసేవాడు. గంట భోజనం చేశాక అనేక విషయాలు కూడా వస్తాయి కదా. భోజనాల దగ్గర అసలు విషయాలన్నీ వస్తాయి. మహానాయకులు కూడా మనకి చెప్పని రహస్యాలన్నీ భోజనాల దగ్గర వారి భార్యలకు చెబుతారు ఖచ్చితంగా. వాళ్ళు వదిలిపెట్టరు, మనం వదిలిపెట్టిన ఏదో అడుగుతూ ఉంటారు, అక్కడ చెప్పేస్తారు మొత్తం అని. అందుకే తెలిసిపోతాయి అలా. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటారు, ఏదో అడుగుతారు, ఏదో చెబుతారు, ఇది బయటికి ఎడుతుందా అనుకుంటారు. పొరపాటు మాట తెలుగులో సామెత, పెదవి దాటితే పృథివీ దాటినట్టే లెక్క అన్నారు.
నీ పెదవి దాటింది అంటే అది పృథివీ దాటిందే అనుకుని మాట్లాడు. పృథివీ దాటినా ఇబ్బంది లేదు అనుకుంటే మాట్లాడు, లేకపోతే మాట్లాడు కూరుకు అని చెప్పారు. ఇంత గొప్ప విషయం వంట అనేది. ఆ వంట ద్వారా వంటవాళ్ళు సైతం మహారాజుల మనస్సును ఆకట్టుకుని మంత్రి పదవులు అలంకరించగలిగారు, బాధ్యతాయుతంగానే ప్రవర్తించారు. అటువంటి భోజన సమయంలో తెలుగువారి యొక్క వంటకి నమస్కారం చేస్తూ ఇంకొక మాట, తెలుగు భాషకి తీయదనం కూడా మనం రసమయంగా తినే పదార్థాల వల్లే వచ్చింది. తెలుగు తీయని భాష తీయని భాష తీయని భాష అంటారు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, అప్రస్తుత ప్రసంగంలో తీయని భాష అంటారు తీయని భాష అంటారు నిజమేనంటే, అది నిజమే కదయ్యా, ఎవడు తీయలేదు కదా, ఎవడు తీయని భాష ఏదంటే తెలుగే అన్నారు. ఎవడు తీశాడు బయటికి, లోపలే పెట్టారు అందరూ. అత్యవసరమైతే తప్ప తెలుగు మాట్లాడంగా మనం కొంపలు అంటుకుపోతాయంటే తెలుగు మాట్లాడతాం, అంటుకోనంత వరకు ఇంగ్లీషే మాట్లాడతాం, లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడతాం. అందుకని ఎవరూ తీయని భాష తెలుగు భాష అయ్యా అని చమత్కారానికి చెప్పాను. కానీ నిజానికి తీయని భాషను ఎందుకు వచ్చిందని ఇందాక సంగీత కచేరీ వింటే మీకు అర్థమై ఉంటుంది. ఆయన ఒకచోట రాగం తీస్తూ విభుడు అని ఆపి అన్నారు, అది గమనించండి. ఎక్కడ రాగం తీసినా సరే అను ఉంటుంది. తెలుగు అజంత భాష, తెలుగు తీయని భాష అని ఎందుకన్నారంటే, తీయని భాష అంటే సంగీతానికి అనుకూలంగా ఉండే భాష. సంగీతానికి కీర్తనలకి ఏ భాష అనుకూలంగా ఉంటుందంటే, ఏ భాషలో పదాలు ఎక్కువగా ఆ ఈ ఊ ఏ ఓ అనే అచ్చులతో అంతం అవుతాయో ఆ భాష సంగీతానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాగం తీయాలి అంటే అచ్చు ఉండాలి. ఇంగ్లీష్ భాషలాగా ర్యాపిడ్ స్టూపిడ్ డౌట్ అన్నాను అన్నాక రాగం ఏం తీస్తావు? ఇంకా డౌటా అంటే రాగం తీస్తావు. ఆయో ఈయో ఊయో ఉంటే రాగం తీస్తావు, కానీ ఏమీ లేకుండా మాస్టర్ అంటే రాగం ఏం తీస్తావు? మాస్టరు అంటే తీస్తావు. ఇక్కడ అలాగా అచ్చులతో అంతమయ్యే అకారంతో కానీ ఇకారంతో కానీ ఉకారంతో కానీ పాడేవాడికి చేత కాకపోతే వాడు వికారంతో కానీ అంతమయ్యే పదాలు కలిగిన భాష తెలుగు భాష ఒకటే. అంచేతన తీయని భాష, అది శాస్త్రీయమైన మాట, ఏదో మన భాష మన అభిమానంతో చెప్పిన మాట కదా. పై వాళ్ళందరూ చెప్పారు ఆ మాట. ఇటలీ భాషను మళ్ళీ అలా ఎందుకన్నారు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మన ఎందుకన్నారు అంటే, సరిగ్గా ఇటలీ భాషలో ఆ మాధుర్యం ఉంది, అచ్చులు ఎక్కువ. అజంత భాష, నిజంగా అజంత శిల్పాలు ఎలా ఉంటాయో మన భాషలో అక్షరాలు కూడా అలాగే ఉంటాయి. గుండ్రని అక్షరాలు, ఆ ముత్యాల కోవలా కలిగినటువంటి భాష తెలుగు భాష. ఆ భాషను నిలబెట్టుకోగలిగితే సంగీత కచేరీలైనా ప్రసంగాలైనా మనం ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఈ సంక్రాంతిలో ఒక ప్రత్యేకమైన ఆచారం మనకి బొమ్మల కొలువు. ఆ బొమ్మల కొలువు ఒక్కటి జాగ్రత్తగా గమనిస్తే మన జీవితం అంతా అర్థమవుతుంది. బహుశా చాలామందికి తెలియకపోవచ్చని నేను ఆ శ్లోకం ఎత్తుకుంటున్నా. మాగుడు అనే మహాకవి సంస్కృతంలో ఉండేవాడు. ఆయన శిశుపాల వధాన కావ్యం రాశాడు. పూర్వం సంస్కృతం ఎవరికైనా నేర్పితే పంచకావ్యాలు నేర్పి, పంచకావ్యాలు నేర్చుకుంటేనే సంస్కృతం వచ్చినట్టు అని భావించేవారు. ఆ పంచకావ్యాల్లో 3 కాళిదాస త్రయం, రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, 3 కాళిదాస త్రయం అనేవారు. కాళిదాసు రచించినవి 3. ఆ పైన మాఘము భారవి అనేవారు. మాఘము అంటే మాగుడు రచించిన శిశుపాల వధ, భారవి అంటే భారవి అనే కవి రచించిన కిరాతార్జుని. ఈ 5 నేర్పేవారు. పూర్తిగా కాకపోయినా కనీసం మొదటి నుంచి 3-4 సర్గలైనా నేర్పితే ఎంతటి పాండిత్యం విద్యార్థికి వచ్చేదంటే, 3 సర్గలు రఘువంశంలో చెబితే మిగిలిన 10 సర్గలు, మొత్తం 19 సర్గలు ఉంటాయి అందులో. ఆ 16 సర్గలు ఆయన చదువుకోగలిగేవాడు. అది అప్పటి విద్యా విధానం, అప్పటి పాండిత్యం లెక్క. 3 సర్గల వరకు గురువుగారు చెబితే మిగిలిన ఎన్ని సర్గలు ఉంటే అన్నీ ఆయన చదువుకుని అర్థం చేసుకోగలిగేవాడు. ఓపుకుంటే గురువుగారు చెప్పేవారు సందర్భాన్ని బట్టి. ఆ పంచకావ్యాలలో మాగుడు శిశుపాల వధ ఒకటి. ఆయన సరే శ్రీకృష్ణుడు ద్వారకాను వర్ణిస్తూ ద్వారకలో అమ్మాయిలు బొమ్మల కొలువు పెట్టేవారు. సంక్రాంతి కంటే బొమ్మల కొలువు లెక్క కదా. బొమ్మల కొలువును వర్ణిస్తాడు ఆయన చాలా విచిత్రంగా. చిక్రింసయా కృత్రిమ పంక్తిరేవం చిక్రింసయా కృత్రిమ పంక్తిరేవం కపోతపాళీషు నికేతనానాం మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జనక కృత్రిమమేవ మేనే చిక్రింసయా కృత్రిమ పత్రిపంక్తేః కపోతపాళీషు నికేతనానాం మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జనక కృత్రిమమేవ మేనే. ద్వారకలో అమ్మాయిలు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.
ఆ బొమ్మల కొలువు ఏర్పాట్లో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామంటే సరిగ్గా సృష్టి నిర్మాణ క్రమం ఎలా ఉందో అలాగే బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలి. మన ఇష్టం వచ్చిన బొమ్మలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టే ఖచ్చితంగా అన్నిటికంటే అత్యున్నతంగా శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగిరికొండ సంభూత దేవకార్య సముద్యత లలితామ్మవారి యొక్క బొమ్మ ఉండాలి. ఆ ప్రదేశంలో ఆ బల్ల మీద ఆ ఆసనం మీద మరే ఉండకూడదు. ఆవిడతో ఏ దేవతలు చివరికి త్రిమూర్తులు కూడా సమానం కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆవిడ కంటి కింద వాళ్ళే. దానికి మూలం ఏమిటంటే కారణం ఏదో కొందరికి ఎవరికో ఇష్టం కాబట్టి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. సృష్టికి మూలం ఎనర్జీ అని సైన్స్ కూడా అంగీకరించిన విషయం. ఆ విషయాన్ని మొట్టమొదటి లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టిన జాతి హిందూ జాతి. అదే భారతీయ సంస్కృతి. ఎనర్జీ. మగవాడు శక్తికి మూలం కాదు, స్త్రీయే శక్తికి మూలం. అందులో అనుమానం వెళ్ళా. మనకి లోకంలో కూడా తెలుసు, స్త్రీలకు ఉన్నంత ఓపిక సహనం మగవాడికి లేనే లేవు అని అన్ని కుటుంబాల్లో అందరూ నిరూపణ చేశారు. ఇటీవల ఏమైనా కొంచెం తేడా వచ్చిందేమో కానీ పూర్వం అంతా అలాగే ఉండేది. ఆ సహనానికి ఆ శక్తికి ప్రసవించడమే లెక్క. పునర్జన్మే. ప్రసవించి బతికితే పునర్జన్మే. అంత ఇదిని తట్టుకుని ఒక్కొక్కరు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కన్నారు. తర్వాత కూడా వాళ్ళు హాయిగా ఉన్నారు. 90 ఏళ్ళు బతికారు. ఇది శక్తి. అంటే సృష్టికి మూలం శక్తి. శాస్త్రవేత్తలు అందరూ అంగీకరించిన విషయం అది. ఎనర్జీ అది. ఎనర్జీ ఈజ్ మ్యాటర్, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, వీ కెనాట్ చేంజ్ అన్నారు. దాన్ని దీనిగా మార్చాలో, దాన్ని దీనిగా మార్చాలో, వీ కెనాట్ క్రియేట్. మ్యాటర్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్. నువ్వు దాటిని నాశనము చేయలేవు, సృష్టించడం లేవు. ఇవి మొత్తం సైన్స్ అంగీకరించిన విషయాన్ని మన లలితా సహస్రంలో కొన్ని వేల ఏళ్ల క్రితం వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు. హిందుత్వం అంతా సైన్స్, పక్కా హేతువాదమే హిందుత్వం అనడానికి ఇంతకంటే ఏమీ నిదర్శనం అక్కర్లేదు. హేతుబద్ధమైన మతం ఏదన్నా ప్రపంచంలో ఉంటే అది హిందూ మతమే. ఈ ఎనర్జీ దానికి మూలం కాబట్టే మనకు బొమ్మల కొలువులో అమ్మవారు బొమ్మ పెట్టాలి. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పెట్టాలి. త్రిమూర్తుల మూలం. ఆవిడ ఒకరికి సృష్టి, ఒకరికి నడిపించే విధానం స్థితి, ఇంకొకరికి లయం అప్పగించింది. లయం అంటే నాశనం చేయడం కాదు, పొరపాటు అర్థాలు చెప్పకూడదు. శివుడు నాశనం చేయడు, దేవుడు ఎప్పుడు ఎవరిని నాశనం చేయడు. లయం అంటే సంహారం అంటారు. సంహారం అంటే కలిపి చేయడం, లీనం చేయడం. కాఫీలో పంచదార వేసాం, లయమైందా నాశనమైందా? నాశనం కాలేదు, లయమైంది. ఎందుకంటే పంచదార వేయకముందు కాఫీ వేరు, వేసాక కాఫీ వేరు. షుగర్ పేషెంట్లందరికీ ఈ విషయం బాగా తెలుసు. చూస్తున్నాం, తాగలేకుంటున్నారు. మరి అంతే కదా తేడా. అందుకని పంచదార వేయకముందు ఒక రుచి, వేశాక ఒక రుచి ఉందా లేదా? ఆ పంచదారని కాఫీలో కలిపాం కానీ పంచదారని నాశనం చేయలేదు మనం. అలాగే ఈ సృష్టి మొత్తాన్ని మూలమైనటువంటి శక్తిలో కలుపుతాడు శివుడు. ఆయన్ని సంహారకర్త. సంహారం అంటే ముడివేయడం. ముడివేయడం. సంస్కృతంలో వేణీ సంహారం అని గొప్ప నాటకం ఉంటుంది. భట్టమురారి రచిస్తాడు మహానుభావుడు. భట్ట నారాయణుడు రచిస్తాడు. ఆయన ద్రౌపది జడ ముడివేస్తాడు. వేణీ సంహారం అంటే అర్థం. అంతేగాని కత్తిరించలేదు ఆయన. దుశ్శాసనుడిని చంపి ఆ నెత్తురు వేళ్లతో గోళ్లతో వచ్చి ఆ జుట్టుకి రాసి ఆ జుట్టు ముడి వేస్తాడు. అంతవరకు ఆవిడ ముడి వేసుకోకుండా ఉంది కాబట్టి, ముడి వేసుకోకపోయినా విరబోసుకుని తిరగలేదండి. వ్యాసభారతం చదివితే అర్థమవుతుంది. ద్రౌపది జుట్టు విరబోసుకు తిరగలేదు, పొరపాటుగా చెప్పొద్దు. తిక్కన గారు కూడా గ్రొమ్ముడి గ్రమ్మన విడ్చి అన్నాడు. అటువంటి స్థితిలో కూడా ఆవిడ ఎలా తిరిగింది అంటే, ఈ తలంటు పోసుకున్నాక జుట్టు ఆరబోసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలంటే విరబోసుకోవడం కాదు, చివర 2 కొసలు ముడి వేయాలి కనీసం. మొత్తం జడ వేయకపోయినా 2 కొసలు ముడి వేస్తారు. ఎప్పటికీ సంప్రదాయం తెలుసున్న స్త్రీలు అలాగే చేస్తారు. పూర్తిగా విరబోసుకోరు. దానివల్ల వెంట్రుకలు నేలంతా రాలుతాయి. వాళ్ళకి ఇబ్బంది, పక్కన ఉన్న మనకి ఇబ్బంది. వీళ్ళు భోజనాలు చేస్తే వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది. అందుకని అవన్నీ చేయాలి. కనీసం చివరి 2 కొసలు ఇలా ఉరికే 2 కొసల కింద లాగి చివరి ముడి వేస్తారు. అలాగే ఉంది. అందుకే క్రొమ్ముడి గ్రమ్మన విడ్చి అన్నాడు వెంటనే. అది అంత పద్ధతిగా ఉండేవారు. అది వేణీ సంహారం. అలాగే సృష్టి స్థితి సంహారం. ఆ తర్వాత ఇతర దేవతల బొమ్మలు, దిక్పాలకుల బొమ్మలు పెడతారు. అష్టవసువులు వీళ్ళ బొమ్మలు వీలైనంత వరకు పెడతారు. తర్వాత మహర్షుల బొమ్మలు, మహారాజుల బొమ్మలు, తర్వాత దేశం కోసం సేవ చేసిన మహానుభావుల బొమ్మలు, లోకంలో ఉండే రకరకాల వృత్తుల బొమ్మలు, కంబరం కొమ్మరం అన్ని వృత్తుల బొమ్మలు పెడతారు. ఇలాగ ద్వారకలో ఒక అమ్మాయి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తుంటే కొంతమంది ప్రత్యేకంగా ఆలోచిస్తారు కాబట్టి ఆ అమ్మాయి ఏమనుకుందంటే, నేను అన్ని పక్షుల బొమ్మనే పెడతాను నిర్ణయించుకుంది. ఇంకేం వద్దు, అమ్మవారి బొమ్మ ఒకటి పెట్టి కింద రకరకాల పక్షుల బొమ్మలన్నీ పెడతాను నేను. పెట్టిన బొమ్మ పెట్టకుండా రకరకాల కాకి, చిలుక, పిచ్చుక, పావురం మొదలైనవన్నీ ఎన్ని రకాల పక్షి జాతులు సృష్టిలో ఉన్నాయో అన్ని బొమ్మలు తీసి పెడతానని నిర్ణయించుకుంది. పెట్టిన తర్వాత ఒక చిత్రం జరిగింది. అందులో చిలక బొమ్మ, పిచ్చుక బొమ్మ, పావురం బొమ్మ అన్నీ ఉన్నాయి కదా. చిక్రంసయా కృత్రిమ పత్రి పంక్తే. పత్రి అంటే పక్షి, కృత్రిమం అంటే బొమ్మ పక్షి.
బొమ్మల వరుస ఏర్పాటు చేసింది ఆ అమ్మాయి. చేశాక ఏం జరిగిందంటే కపోతపాళీషునికి తనానాం, ఆ అమ్మాయి ఇంట్లో పావురాల వరుస, చిలకల వరస ఇలా ఏర్పాటు చేసింది. బాగానే ఉంటే అక్కడికి ఒక పిల్లి వచ్చింది. అది చమత్కారం. మనం అంతా ఎలాంటి భ్రమలో ఉంటామనే దానికి మాఘమహాకవి చెబుతున్నమాట. అక్కడికి ఒక పిల్లి వచ్చింది ఆ బొమ్మల కొలువు దగ్గరికి. ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉంటుంది కదా, పిల్లికి ఏదాహారం? పక్షి ఆహారం. ఈ బొమ్మలను చూసి అది నిజమైన పక్షులు అనుకుంది ఆ పిల్లి. దాని భ్రమ దానికి ఉంటుంది కదా, పిల్లి భ్రమ పిల్లికుంటే పిల్ల భ్రమ పిల్లకుంటుంది. అందుకని పిల్లి వచ్చి ఈ పిట్టలను చూసి అవి బొమ్మలు అనుకోలేదు, చిలక బొమ్మ చూసి చిలకే అనుకుంది. చిలకే అనుకుంటే ఇంకా అర్థమేముంది, గుటకాయ స్వాహ గుడ్ మార్నింగ్ కొట్టేయడమే. అందుకని నెమ్మదిగా ఇలా మ్యావు మ్యావు అని కూడా అనకుండా అది ఆ బొమ్మల కొలువు దగ్గరికి వచ్చింది. ఎందుకంటే బల్ల మీద ఏవో రకరకాల పక్షులు కనపడుతున్నాయి, నాకు ఇన్ని పక్షులు ఎక్కడ ఏ చెట్టు మీద దొరకవు, పైగా నేను దగ్గరికి వెళ్ళగానే అవన్నీ పారిపోతాయి, నాకు దొరకవు, ఇక్కడ మొత్తం అన్నీ ఒక్కచోట దొరుకుతున్నాయని రహస్యంగా అది చాలా మెల్లగా అడుగులు వేసుకుంటూ పిల్లిలా వచ్చాడంటే అలాగే వచ్చింది. దగ్గరికి వచ్చాక దాని బుద్ధి ఎలా ఉంది, ఈ బల్లెక్కింది, రెండు చిలకల మధ్యలో ఉన్న ఖాళీలో చేరింది, అక్కడ ఎలా నుంచింది. ఎలా నుంచిందట, అది కూడా బొమ్మ ఎలా నుంచిందో అలాగే నుంచిందట. ఎందుకంటే కాస్త కదిలిందంటే పెట్లు పారిపోతాయి. అది నిజం నిజం అనుకుంటుంది, ఇది బొమ్మలు అనుకోవట్లే. బొమ్మలైతే అది తిందాం. నిజమైన చిలకలో అనుకుని ఈ చిలక్కి పావురానికి మధ్యలో మనం ఉంటే దీన్నో దాన్నో గుటుకు మనస్సు గొడవలేదు అంటే నిశ్చలంగా ఉండాలి కదా అని పిల్లి కూడా నిశ్చలంగా అవుతున్నా అర్జారమప్యాయత నిశ్చలాంగం. అప్పుడు వచ్చిన పిల్లి కూడా నిశ్చలమైన అంగాలతో బొమ్మ ఎలా ఉందో అలాగే ఉంటే అప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. యస్యాం జనక కృత్రిమమేవ మేనే. ఎవరే ఇక్కడ, నేను అన్ని పక్షుల బొమ్మలు పెడితే అపశకనం పిల్లి బొమ్మ పెట్టారు పట్టుకొచ్చేందుట. నిజమైన పిల్లిని ఆ అమ్మాయి బొమ్మ పిల్లి అనుకుంది. నిజమైన బొమ్మ పెట్టల్ని పిల్లి ఏమో నిజమైన పెట్టెలో అనుకుంది. మనుషులు పక్షులు అందరూ ఒకే భ్రమలో ఉంటారు. అదే మహామాయ మహాశక్తికి. అందుకోసం బొమ్మల కొలువును ఉదాహరణగా చెప్పాడు ఆయన. ఆ పిల్లి వచ్చి అక్కడ నిలబడితే ఈ అమ్మాయి ఏమనుకుంది, అమ్మాయి కదా, మరి తెలుసుకోవాలి కదా, పక్షి కంటే ఎక్కువ జ్ఞానం ఉంది కదా, అది నిజమైన పిల్లి అని తెలుసుకోవాలి కదా. అది నిలబడిన విధానాన్ని చూసి బొమ్మ పిల్లి అనుకుని నేను అన్ని పక్షి బొమ్మలు పెడితే మధ్యలో పిల్లి బొమ్మ ఎవరు పెట్టారు అని చెలికెత్తని అడిగింది. మేము పెట్టలేదమ్మా అనేలోగా ఈ పిల్లి వారిపోయింది, ఆ అమ్మాయికి భ్రమ విడిపోయింది. ఇలాగ సరిగ్గా బొమ్మల కొలువు నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మనము బొమ్మలవి, భగవంతుడు ఆట ఆడిస్తాడు. అయితే ఆ ఆట ఎలా ఉంటుంది అంటే ఏదో ఆయన సర్వస్వతంత్రుడు, మనమేమో బానిసలము దాసులము అనుకోవద్దని పొరపాటు మాట. మనది దాసోహం సంస్కృతి కాదు, తీసేయి సోహం, ఆ పరమాత్మయే నేను అనే అద్వైత ధర్మమే మనది. ఆయనే నేను అనే సోహం సంస్కృతి కానీ దాసోహం సంస్కృతి కాదు మనది. అందుకని పరమాత్ముడు ఆడించే మాట నిజమే, కానీ ఎలా ఆడిస్తాడు అంటే మన కర్మఫలాల ప్రకారమే ఆడిస్తాడు. దానికి ఉదాహరణ చదరంగం ఆట. తెల్లపావులు ఉంటాయి, నల్లపావులు ఉంటాయి. అందులో మహారాజు గారు ఉంటారు, మంత్రి గారు ఉంటారు, పక్కన ఏనుగు ఉంటుంది, శకటం ఉంటుంది, గుర్రం ఉంటుంది, బంట్లు పాన్లు అంటారు ఉంటాయి. ఎలా నడుస్తాయండి? నడిపేవాడు ఇష్టం ప్రకారం ఏం నడవండి. ఏనుగు ఎలా నడుస్తుంది అంటే ముందుకే నడుస్తుంది ఖచ్చితంగా, నిలువుగానే, ముందుకు కానీ వెనక్కి కానీ లేకపోతే అడ్డంగా కానీ నిలువుగానే నడుస్తుంది. దాన్ని క్రాస్గా వంకరగా పెడదామంటే ఏనుగు కుదరదు అది. అలాగే శకటం ఉందనుకోండి, అది వంకరగానే నడుస్తుంది, క్రాస్గానే, అది నిలువుగా వెళ్ళదు. అది అంటే దాని పద్ధతి ప్రకారమే దాన్ని నడపాలగా. మంత్రి ఉంటాడు, మంత్రి నిలువుగాను నడుస్తాడు, అడ్డంగాను నడుస్తాడు. అందరు మంత్రుల్లాగే మంత్రి నడక కూడా ఉంటుంది. అందుకని నిలువుగాను నడుస్తాడు, అడ్డంగాను నడుస్తాడు. మంత్రిగా స్వేచ్ఛ ఉంటుంది. మహారాజు గారు ఉంటాడు, సాధారణంగా కదలడు. కదిలితే మహారాజు ఎలా అవుతాడు? ఆయన చివరి వరకు కదలకూడదు, సైన్యం అంతా పోయాక కదా ఆయన వచ్చేది. అందుకని అలా నిశ్చలంగా ఉంటాడు. గుర్రం ఉంటుంది, ముందుకు 2 అడుగులు వేస్తుంది, పక్కకు 1 అడుగు వేస్తుంది. అంటే గుర్రానికి, శకటానికి, మహారాజుకి, మంత్రికి, బంటుకి ఒక లెక్క ఉందా లేదా? అలాగే భగవంతుడు మన ఆడించే విధానంలో కూడా మన కర్మ ఫలమే ప్రధానమైంది. మనం మంచి పనులు చేసుకుంటే మంచి ఫలితాలే పొందుతాం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలే పొందుతాం. దీనికి భగవంతుడు ఎక్కడా అభ్యంతరం చెప్పడు. మన బుద్ధి కర్మ కాలిపోయి వంకర పనులన్నీ చేసి ప్రతిష్ట పాడు చేసుకుని ఆస్తులు అమ్మేసుకుని నాశనం అయిపోయి తర్వాత ఇలా ఎవరో రాశారు, ఎవ్వరూ రాయలేదు, ఎర్రశరాతో రాయలేదు, నీకు నువ్వే రాసుకున్న పేకాడేసి కోడిపందాలు ఆడేసి సంక్రాంతి కదా అని ఆడేసి నేర్చుకున్నాడు. అంచేది మనం పేక ఆడినా కోడి పందాలకు వెళ్ళా నిర్ణయించుకోవాలి. నిన్న పత్రికల్లో చూసి మూర్చిపోయాను నేను. హైదరాబాద్ శివారులో జనవరి నెలంతా నడిపిస్తున్నారు పందాలు. నమ శివాయ, దేవుడు కాపాడాలి దేశాన్ని. జనవరి నెల అంతా హైదరాబాద్కి కోడి పందాలకి ఏమి సంబంధం? కోడి పందాలు అంటే భీమవరం కదా, మొత్తం పాకింది. మంచి పాకది కానీ చెడు బాగా పాకుతుంది.
నెలంతా ఆడిస్తున్నారు. ఇక ముందు మీరు గమనించండి, ఏడాది మొత్తం ఆడిస్తారండి. ఆ జీవుల్ని చంపేస్తారు, వాటి మీద లక్షల కోట్లు పందేలు కడతారు, వీళ్ళ ఆస్తులు అమ్మేసుకుని ఏడుస్తూ ఉంటారు. అందుకోసం పెట్టింది. కోడి పందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే పూర్వం సంస్కృతి ఎంత గొప్పదో తెలుసు. మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరే వద్దురా, కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారా, ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసి రాజ్యభాగం కోసం యుద్ధం కదా, వద్దురా అని దాన్ని తులారణం అంటారు. దాన్ని తులారణం. ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి, ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి. ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, పారిపోయినా చాలు ఓడిపోయినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు గెలిచినట్లు లెక్క. కానీ అశేష జన నష్టాన్ని, లక్షల నష్టాన్ని ఆపు చేయడం కోసం క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడి పందాల ఆట. మీకు ప్రత్యక్ష ఉదాహరణ పల్నాటి యుద్ధం సినిమా చూడండి. గురజాల కోడి, గుడ్డి కోడి, మాచర్ల కోడి, మంటి కోడి, మంచి కోడి పద్యాలు ఉన్నాయి కదా. మాచర్ల వారు, గురజాడ వారు శైవం వైష్ణవం పేరు మీద కూడా దెబ్బలాడుకుంటూ ఉంటే కోడి పందాలు వేశారు. కోడి పందాల్లో ఎవరు నెగ్గితే వాడదన్నారు. నాయకురాల నాగమ్మ మాచర్ల కోడికి జీడిపప్పులో విషం కలిపి పెట్టించింది. అప్పట్లోనే ఉన్నాయి ఈ ప్రయోగాలన్నీ. కనీసం అందులో మెచ్చుకోవాల్సింది ఏమిటంటే మనుషులను చంపలేదు, ఏదో ఓ కోడితో సరిపోయిందండి. ఇప్పుడు మనుషుల మీద ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో విదేశాల్లో గమనిస్తే గాజా యుద్ధం కానీ ఉక్రెయిన్ యుద్ధం కానీ అర్థమవుతూనే ఉన్నాయి. ఇక్కడ పసిపాపలను కూడా పట్టించుకోకుండా. దీనికి భారతీయ సంస్కృతి పండగల ద్వారా చెప్పిన జవాబు ఏమిటంటే, అంత యుద్ధం తప్పనిసరి అన్నప్పుడు ఒక్క కోడి నట్నుంచి, ఒక్క కోడి నిట్నుంచి, ఒక పొట్టేలు అట్నుంచి, ఒక పొట్టేలు ఇట్నుంచి వదిలిపెట్టండి. అందులో ఏది ఓడిపోతే అది ఓడిపోయినట్టు అంగీకరించండి. భయంకరమైన జన నష్టాన్ని నివారించండి అని ప్రపంచానికి బోధించిన జాతి హైందవ జాతి. మన ధర్మం అంత గొప్పది, తప్పనిసరి. దీనికి మీకు భారతంలో సాక్ష్యం ఉంది. భీష్ముడు చెబుతాడు స్పష్టంగా, ఎందుకంత ఎగిరిపోతున్నారు యుద్ధమని. అర్జునుని మీరు తట్టుకోగలరా అంటే, కర్ణుడు నేను తట్టుకుంటానంటాడు. వెంటనే దుర్యోధనుడికి సలహా ఇస్తాడు, తులారణం సూచిస్తున్నా, కర్ణుడిని పెట్టండి మన తరఫుని. అర్జునుడు వాళ్ళ తరఫున వస్తాడు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు అంగీకరించండి, చాలు, జన నష్టం నివారించండి అని భీష్మ పితామహుడు సలహా ఇస్తాడు. దుర్యోధనుడు ఎందుకు వింటాడండి? వింటే దుర్యోధనుడు ఎందుకు అవుతాడు? నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఇంతమంది చెప్పినా దుర్యోధనుడు ఎందుకు వినలేదండి అంటే, నేను చెప్పాను వాడికి మా మీద ప్రేమమ్మ అందుకే వినలేదు అన్నాడు. దుర్యోధనుడికి రావణాసురుడు వెంటనే సీతనిచ్చేసి ఉంటే రామాయణం లేదు. దుర్యోధనుడు చెప్పిన మాట వినుంటే భారత యుద్ధంలో మేము ప్రవచనకర్తలం ఎలా బతకాలి, ఏం చెప్పుకు బతకాలి? మాకు ఇవాళ ఇంత సత్కారాలు చేస్తున్నారంటే రామాయణం భారతం చెప్పబట్టే కదా, లేకపోతే మా సొంత స్టోరీలు చెబితే ఎవడన్నా డబ్బులు ఇస్తాడు ఏమిటి ఇక్కడ? అంచేత నాయన దుర్యోధనుడు, రావణాసురుడు ఎందుకంత మూర్ఖులుగా ఉన్నారంటే, మా మీద ప్రేమనైనా పురాణాలు చెప్పుకునే పండితులు బతకాలి కదా, నాలుగు కథలు పుట్టాలంటే ఎవడు వంకరకి పని చేయకపోతే ఎలా పుడతాయ్యా? అందుకని మీరు రాముడిని కృష్ణుడిని పూజించుకొని మేము దుర్యోధనుడిని రావణాసురుడికి దండ వేసుకుంటామని చెప్పారు. వినేసి ఉంటే గొడవే ఉందండి, ఇంకా ఒకడు వినడు అంతే. నిజానికి ఎంత సులభమైన ఉపాయం అది. మీరు కర్ణుండే కదా నమ్ముకుని యుద్ధానికి దిగుతున్నారు, మేమెవరూ యుద్ధం చేయమని మీకు తెలుసు కదా, మాకు ఇష్టం లేదు, వాడిని పెట్టండి. ఇటువైపు అర్జునుడు ఎలాగో జగదేక వీరుడు, ఆయన వస్తాడు. ఇద్దరిలో ఎవరు నెగ్గితే అది ఒప్పుకోతాడు. దుర్యోధనుడు ఒప్పుకోలేదు. మూర్ఖత్వం అంటే అదే. అబ్బే వీడు ఐదుగురు అడిగారు, తర్వాత వచ్చి నాలుగురు అడుగుతారు అన్నాడు. ఇక ఒక్క పెట్టేవాడు ఏదో ఒకటి అడుగుతాడు, ఏదో ఒకటి పెడతాడు అక్కడ. ఇలాగ మహత్తరమైన యుద్ధాలను నివారించడానికి పెట్టినటువంటి కోడి పందాలని మనం సంక్రాంతి పేరు మీద ఆడడం తప్పు అయితే, జనవరి నెలంతా ఆడడం, ఏడాదంతా ఆడడం ఇంకా దుర్మార్గం. అటువంటివన్నీ ఆపు చేసుకుని ఇళ్లల్లోనే మనం సరదాగా ఆనందంగా గడపాలి. దానికి తగినటువంటి ఆటలు పాటలు మనకి ఉండనే ఉన్నాయి. ఇంకొక విషయం, ఆత్మాభిమానానికి సంబంధించింది జాతి ఎలా ప్రేరేపిస్తుందో ఒక్క మాట చెబుతాను నేను. సంక్రాంతి పండుగ ద్వారా గంగిరెద్దు ఆట ఇప్పుడు ఈ నెల్లాళ్ళు వస్తారండి, తర్వాత మళ్ళీ కనపడమన్నా కనపడం. ఆ గంగిరెద్దును ఒకడు వీధిలో తోలుకెడుతున్నట్ట. ఎదురుగా ఒక పూజారి గారు వచ్చాడు, ఆయన శివాలయంలో పూజారి. ఈ ఎద్దు కొంచెం మనిషిని చూడగానే కొమ్ము విసురుతుంది కదా, దానికి ఈయన పూజారిని శివభక్తుడని కొమ్ము విసరకూడదని తెలుసు, అది విసిరింది. ఈయన కాస్త కంగారు పడ్డాడు, పక్కకి దొరికాడు. వెంటనే లేచి, చూసుకోద్దా ఎద్దు ఎంత చేస్తే నేను శివాలయం పూజారని, నేను దీనికి గౌరవం లేదు, ఏం లేదు, ఎద్దును సరిగ్గా పెంచద్దా అన్నట్ట. అంటే పాపం వాడికి కోపం వచ్చింది. ఎద్దు అంటే అది మనకేమన్నా మనిషా, అది కొమ్ము విసురుతుంది, మీరు తప్పుకోవాలి, అందుకని ఇంక ఎద్దులు పెంచద్దంటే అలాగా, మీ శివుడు ఏమైనా గొప్ప మా ఎద్దుకంటే అన్నట్టు. పాపం వచ్చినప్పుడు ఏదో ఒకటి వస్తుంది. అదేమిటి ఏకంగా శివుడు ఎద్దుకంటే గొప్ప అంటావా నువ్వు? శివుడే గొప్ప కదా, ఎద్దు వాహనం కదా. లేదండి, ఎద్దే గొప్ప, శివుడే తక్కువ, నేను చెప్తా అన్నాడు. ఎవరు ఊరుకుంటారండి? ఆత్మాభిమానం ఎవరికి వాడుకుంటుంది. పైగా ఊరుకోకుండా వాడు ఏం చెప్పాడో, మహాకవులు ఎవరు చెప్పారో మనకు తెలియదు, కానీ చాటుగా ఓ పద్యం ఉంది అక్కడ.
శివుడి కంటే మా ఎద్దే గొప్ప, వాహనమైనా సరే ఎక్కేవాడి కంటే ఎక్కడానికి ఉపయోగపడే వాహనమే ఎక్కువ. ప్రభు ఎక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయీలెవరు అని చెప్పినట్టుగా అదే మాట చెప్పాడు ఆయన పద్యంలో. ఆతడమ్మకు మొగండు ఈతడమ్మకు మొగుండు ఎలమిన అతని కంటేనే తను ఘనుడు. అతడు శూలము ద్రిప్పు ఇతడు వాలము ద్రిప్పు ఎలమిన అతని కంటేనే ఇతడు ఘనుడు. ఆతడమున వ్రేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటేనే ఇతడు ఘనుడు. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటేనే ఇతడు ఘనుడు. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు. శూలియతడు రైతుల కూలియతడు శూలియతడు రైతుల కూలియతడు దేవుడతడు కుడితంత దేవునితడు. దేవుడతడు కుడితంత దేవునితడు. ఇంకొక మాట చెబుతున్నానయ్యా, ఒక్క మాట చాలు మా ఎద్దు మీ శివుడి కంటే గొప్ప అనడానికి. ఏమిటంటే ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు ఎద్దు లేకున్న నడువలేడి ఈశ్వరుడు. ఇప్పుడు ఏ కులాన్ని గౌరవించారో ఏ కులాన్ని తక్కువ చేశారో ఆలోచించండి. ఎవరి వృత్తి వారి గొప్పదేని వారిని గొప్పదేని గౌరవించిన సంస్కృతి భారతీయ సంస్కృతి. ఎక్కడా ఎవరిని తక్కువ చేయడా, ఎవరిని మనం అవమానించి మాట్లాడకూడదు. అతను చెప్పిన విషయాలన్నీ పక్కా నిజం. అతడు అంబకు మొగండు, అమ్మ శివుణ్ణి ఏమన్నా అంబికాపతి అన్నాం మనం, అంబకు మొగడు. వీడు అంబక మొగుడు అయ్యా అన్నాడు. మరి ఎద్దు ఆవులో ఉండేది ఏమిటంటే తల్లి ఆవులతో పిల్లదోడ కలుస్తుంది. గోవుతో అది ఏ ఆవుకు పుట్టిందో ఆ దూడ దాంతోనే కలుస్తుంది. దాంట్లో అది తప్పేం లేదు. పశువులకు ఆ బంధాలు తెలియవు. మనం కూడా అలా ప్రవర్తిస్తేనే ఘోరం అన్నారు. మనం అలా ప్రవర్తించకూడదు కదా. పశువుకి మనకి తేడా ఏమిటంటే ధర్మోకి తేషామధికో విశేషో ధర్మేణ హీనాక పశుభిస్ సమానాః. తినడం కానీ నిద్రపోవడం కానీ భయపడడం కానీ లైంగిక బంధాలు కానీ మనకుండడం ఏమిటండి, పశువులు కూడా ఉన్నాయి. అవన్నీ మామూలే. ఆహార నిద్ర భయమేదు నుంచి సామాన్యమేత పశుభిర్నరాణం. పశువులకి మనుషులకి తేడా ఏం లేదు కదా. మరి మనిషి ఎందుకయ్యా అంటే ధర్మోకి తేషాం అధికో విశేషో. ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు, ఏ కాలంలో ఏది చేయొచ్చు ఏ కాలంలో ఏది చేయకూడదు, ఇవన్నీ తెలిసిన వాడు మనిషి. అవి తెలియంది పశువు. కాబట్టి మనం మనిషిలా ఉండాలో పశువులా ఉండాలో నిర్ణయించుకోవలసిందే. ఎప్పటికప్పుడు మన ప్రవృత్తిని పరిశీలించుకోవాలి. అందుకని ఎద్దుకి ఆ నియమం ఏముండదండి, అది తల్లితో కలుస్తుంది. అంచేత అమ్మకమ్మ కూడా అంటారు లోకంలో తిట్టినప్పుడు. అంతే. అంచేత అది ఉందయ్యా, మాకు ప్రవృత్తి తప్పే ఉంది. ఇంకో మాట చెప్పాడు, అతడు అమ్మున వ్రేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటెని ఇతడు ఘనుడు. శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఒక్క బాణం వెయ్యాలంటే ఎంత హడావుడి చేశారయ్యా మీ దేవతలంతా కలిసి. బాణాలు దొరకలేదా, ధనుస్సులు దొరకలేదా, వెంటినారి దొరకలేదా? మేరు పర్వతం ధనుస్సా, ఆరిశేషుడు వెంటినారా, శ్రీ మహావిష్ణువు బాణమా, భూదేవేమో రథమా, సూర్యచంద్రుడు రథచక్రాల. ఇంత హడావిడి కావాలా ఓ మనిషిని చంపడానికి? రాక్షసుడైతే మాత్రం మా ఎద్దు తలుచుకుందంటే ఒక్కసారి కొమ్ము దూసిందంటే ఇప్పుడు నువ్వు పడ్డావే అలాగే పడతారు మొత్తం అందరని చెప్పి. ఇంత హడావుడు మాకు అక్కలా. ఒక్కసారి కొమ్ము దూసిందంటే ఎదురొచ్చిన వాడు ఎవడైనా పక్కకి వెళ్ళిపోవలసిందే, ఇంక అనుమానమే లేదు ఇక్కడ. అతడు శూలముద్రిప్పు ఇతడు వాలముద్రిప్పు. ఆయన శూలం తిప్పుతాడు, మా వాడు వాలం తిప్పుతాడు. తోక పైకి లేపి ఇలా అన్నాడు అంటే పక్కన ఉన్నవాడు బేజారెత్తి పారిపోవలసింది. ఇంకో గొప్ప మాట చెప్పండి, నిజంగా వాస్తవం. శివుణ్ణి దిగంబరుడు అంటారు. కానీ ఈ ఎద్దు గంగిరెద్దు ఉంది, దాని మీద ఎప్పుడు చూడండి మరి ఎంత పేదవాడు గంగిరెద్దుని తీసుకెళ్ళినా సరే దాని మీద ఎప్పుడు పట్టు చీరలు పట్టుబట్టలే ఉంటాయి, మామూలు బట్టలు ఉండవు. అందుకని అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటేని ఇతడు ఘనుడు. ఆ పీతాంబరాలు ధరించి ఉంటాడు కాబట్టి మనం గంగిరెద్దుని మహావిష్ణు స్వరూపంగా భావిస్తామండి. అనుమానం ఎలా అంత గౌరవిస్తాం. ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ, శూలియతడు రైతుల కూలియతడు. శబ్దం ప్రకారం చూడాలన్నా మీ వాడు శూలి మావాడు కూలి. కు అనే రెండు తేడాలు ఉన్నాయి తప్పితే లకారం ఒకటేగా, ప్రాస కలిసిందిగా ఒకటే. ఇంకో మాట చెప్పాడు, మా శివుడు దేవుడు కదండి అంటే మావాడు కూడా దేవుడు కాదు, దేవును. ఆయన దేవుడు ఈయన దేవును. నువ్వు కుడికి మొత్తం 16 కుంచాల గోలేల కుడికి అక్కడ పెట్టినా సరే ఒక్క దెబ్బలో మొత్తం దేవేస్తాడు. తెలుగు భాషలో దేవేయడం అంటే మొత్తం లోపలికి గానిచ్చేయడమే. అంటే మీవాడు దేవుడు, మావాడు కూడా దేవుడే. దేవుడమే దేవుడి పని కదా, అందుకని దేవుతాడు శుభ్రంగా. ఇంకో మాట చెప్పాడు, ఎప్పుడైనా ఈశ్వరుడు లేకపోయినా మా ఎద్దు హాయిగా వెళ్ళి గడ్డి వేస్తుంది. ఎద్దు లేకపోతే శివుడు ఎక్కడికి వెళ్ళలేడు. అందువల్ల మీ దేవుడి కంటే మా వాహనమేనయ్యమని చెప్పి ఆత్మాభిమానాన్ని చాటుకున్నాడండి. అది తెలుగువారి ఆత్మాభిమానం. ఇంకొక మాట మనం ఈ సందర్భంగా చెప్పుకుందాం. అక్కడ ఒక
సూక్తి రాశారు, నాకు చాలా నచ్చింది. ప్రకృతి సంస్కృతి ఇది మన జీవితం. ఏమిటి ప్రకృతి? ప్రకృతి నుంచి మనకి సంస్కృతి ఏమిటి వచ్చేది? సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతి ఒక మహాసముద్రం. ఆ సముద్రపు నీరు ఆవిరై వర్షంగా కురిస్తే ఏర్పడిన నది సంప్రదాయం. ఆ నది నుంచి ఏర్పడిన కాలువ ఆచారం. ఈ మూడింటి మధ్య తేడా అది. ఆచారాలు మారుతూ ఉంటాయి, సంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి. సంస్కృతి ఎప్పుడూ మారదండి, అది మహాసముద్రం, ఒక్కలాగే ఉంటుంది. సంస్కృతి మహాసముద్రం, దానిలో మార్పు ఏమి ఉండదు, అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. దాని నీరు ఆవిరై ఒక నదిగా వర్షం కురిసి నదిగా ఏర్పడితే ఆ నది సంప్రదాయం. అంటే సంప్రదాయాలు కొన్ని మారుతూ ఉంటాయి. సందర్భం వచ్చింది కూడా చెబుతాను. చాలామంది సాంప్రదాయం సాంప్రదాయం అని దీర్ఘాలు తీస్తున్నారు, తీయకూడదు. దాని పేరు సంప్రదాయం అంతే, సాకి దీర్ఘం ఉండదు. దాని నుంచి వచ్చిన మాట సంప్రదాయబద్ధమైన అని మనాలంటే సాంప్రదాయిక అని అప్పుడు దీర్ఘం తీయాలి. కానీ ఇది మన సాంప్రదాయం అనకూడదు, అంత పొడుగు అవసరం లేదు. ఇది మన సంప్రదాయం అంటే సంప్రదాయమే సరైన మాట. నది ప్రవాహాలు ఒక్కోసారి శరదృతువులో ఇంకిపోతుంది, నది వేసవకాలం ఇంకిపోతుంది, శరదృతువులో తగ్గిపోతుంది, వర్ష ఋతువులో పొంగి ప్రవహిస్తుంది. మన సంప్రదాయాలు కూడా అంతే. ఒకప్పుడు గొప్ప సంప్రదాయాలైన ఈవేళ కాకపోవచ్చు, అంత బాధపడక్కర్లేదు, కొంచెం తగ్గించుకోవచ్చు, వదిలేయచ్చు అవసరమైతే. ఆచారం ఇంకా చిన్నది, ఆచారాన్ని పట్టుకుని అంత వేలాడాల్సిన అవసరం లేదు. నేను తరచు ఖండించేది ఆ మూఢాచారాలని. ఆచారం ఒకప్పుడు ఒక పద్ధతి కోసం ఏర్పడుతుంది, అది ఇవాళ అవసరం లేకపోతే వదిలేస్తామండి. దాని గురించి అంత చాదస్తంగా పెట్టుకోకల. ఈ ఆచారం ఏమిటంటే సముద్రము కాదు, నది కాదు, నది నుంచి ఏర్పడిన కాలువ లేదా చెరువు. దాన్ని అవసరాన్ని బట్టి ఉపయోగించు. ఈ సంస్కృతిని మాత్రం మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. అది ప్రకృతి మీద ఆధారపడింది. ప్రకృతి అంటే కృతి అన్న మాట గమనించండి. సంస్కృతంలో ఎప్పుడు ఉపసర్గ ఉంటుంది ముందు చాలా పదాలకి. ఇది నీ ఇలాంటి వాటిని ఉపసర్గలు అంటారు. ఉపసర్గ అంటే ఇంగ్లీష్లో ప్రీ పొజిషన్ అని అర్థం. దాని పేరు కూడా ఇంగ్లీష్లో ప్రీ పొజిషన్. ప్రీ పొజిషన్ అంటే ముందు ఏర్పాటు చేసింది. ముందు ఏర్పాటు చేస్తే ప్రీ పొజిషన్ అంటారు, చివరి ఏర్పాటు చేస్తే టెర్మినేషన్ అంటారు. అందుకని సంస్కృతంలో దీన్ని ఉపసర్గ అంటారు, టెర్మినేషన్ ప్రత్యయం అంటారు. తేడా అది ప్రత్యయం చివరిలో వస్తుంది, ఈ ఉపసర్గ ముందు వస్తుంది. కృతి అనే దానికి ముందు వచ్చింది. అంటే కృతి ఆల్రెడీ మేడ్. కృతి అంటే అర్థం. సంగీతంలో పాడిన దాన్ని కృతి అంటారు. కావ్యాన్ని కూడా కృతి అంటారు. ఆ మహాకవి ఒక కృతి రచించాడు, ఈ కృతిని ఫలానా వారికి అంకితం ఇచ్చారు. కృతి అంటే ఆల్రెడీ మేడ్, అయిపోయింది. భగవంతుడు తయారు చేసి మనకి ఇచ్చాడు ప్రకృతిని. దాన్ని మనం ఏం వృద్ధి చేయగల, పాడు చేయకుండా ఉంటే చాలు, కాపాడుకున్నట్టే లేక. కొత్తగా నువ్వేం వృద్ధి చేయగల, ఒక్క మొక్క నువ్వు నాటద్దు నాయన, ఉన్న చెట్లు కొట్టేకి సరిపోతుంది. వన మహోత్సవం గురించి చెప్పడానికి సభ పెడతారు, సభ పెట్టడానికి ఒక 100 చెట్లు కొట్టేస్తారు. నమశివాయ. ఎవరికి చెప్పాలో తెలియదు. ఈ చెట్లు కొట్టే సభ ఏమిటి? సభ ఎందుకయ్యా అంటే చెట్ల ప్రాధాన్యం గురించి, చెట్లు కొట్టేసాడు దాని గురించి. ఇప్పుడు పైగా మొక్క నాడతాట. మొక్క నాడితే ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవ్వాలి? ఇది మొక్కై మానై ఆకై చిగురై ఆకై కొమ్మై కాయి పండై పిందై ఎప్పుడండి? ఇది ఎప్పటికవ్వాలి? ఇది మనం కాస్త గుర్తుంచుకోగలగాలి. అందుకని ప్రకృతి అంటే సహజంగా ప్రతిష్టాత్మకమైన కృతిని మనకి భగవంతుడు ఇచ్చిన. ప్రకృష్టం కృతికి ప్రకృతికి ఒక మంచి సమన్వయంగా అన్ని కాలాల్లోనూ సరిపడే విధంగా మనకి ప్రకృతిని భగవంతుడు ఇచ్చాడు. ఆ ప్రకృతిని మనం ప్రకృష్టం కృతి నికృష్టం కృతి చేయకుండా ఉంటే చాలు, దాన్ని ఉన్నది ఉన్నట్టు కాపాడుకోగలిగితే చాలు. అప్పుడు సంస్కృతి కూడా మనకి నిలబడుతుంది. అందుకే పిల్లలకి ఒక అలవాటు చేయాలి. ఆ మాట చెప్పి నేను 5 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. సహజమైన ప్రకృతిని చూడడాన్ని పిల్లలకు అలవాటు చేయండి దయచేసి. మనం పట్టణంలో సమావేశం అవుతున్నాం కాబట్టి చెబుతున్నా ప్రత్యేకంగా. ఇవాళ చాలామందిని ఎవరిని పలకరించినా పల్లెటూళ్ళలో ఎవరూ ఉండడం లేదు. పల్లెటూళ్ళ వాళ్ళు పట్టణాలకు వచ్చారు, పట్టణాల వాళ్ళు నగరాలకు వెళ్ళారు, నగరాల వాళ్ళు నయాగరాలో కలిశారు. వీళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరిని పలకరించినా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, వీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే ఉన్నారంతే, గత్యంతరం లేక. ఈ చెప్పుకోవడాన్ని గొప్పగా భావించడం తగ్గిపోవాలి. ఏదో తప్పనిసరి వెళ్ళాడండి అనాలి అంతే, అదేం గొప్ప విషయం కాదు. ఈ దేశాన్ని వదిలిపెట్టడం, ఈ ధర్మాన్ని వదిలిపెట్టడం నిజంగా దోషమైన అందులో అనుమానం ಇಲ್ಲ. ఈ వ్యామోహం పెరిగాకే బాగా మొత్తం తెలుగునాట 2 రాష్ట్రాల్లో మార్పు వచ్చేసింది. బాగా చూసుకోండి. ఆచారాలు నశించడానికి, అనేక అనాచారాలు ఏర్పడడానికి విదేశీ సంస్కృతి దిగుమతవుతోంది బాగా. ఇవాళ పిండి పులిహార తినేవాళ్ళు లేడు, మినపరొట్టు తినేవాళ్ళు లేడు, పిజ్జాలు బర్గర్లు తినేవాళ్ళు తయారయ్యారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చేసిన ప్రభావమే ఇదంతా. ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటున్నాడు, నన్ను మన్నించులు కాక ప్రతి ఇంట్లో ఒక విడాకుల కేసు ఉందమ్మా. ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం? ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటాడు, ప్రతి ఇంట్లో విడాకుల కేసు.
ఇది వాళ్ళ సంస్కృతి, ఇది మన సంస్కృతి కాదు. ఇది ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మొగుడు అగ్నిలాగా కాల్చేస్తూ ఉన్నా సరే, పిల్లలు యాతన పడుతున్నా సరే, ఇల్లాలు తట్టుకుని సంసారం నడిపించిందమ్మా. అటువంటి స్త్రీలకు జన్మించాం కాబట్టి మేము ఇంతకాలం సుఖంగా ఆనందంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు పడ్డారు. పూర్వం పడిన ఇబ్బందులతో పోలిస్తే ఇప్పుడు ఏమన్నా, అసలు ముందు బిడ్డను కనడమే పెద్ద ఇబ్బంది. 9 మందిని కన్నారు, 10 మందిని కన్నారు. అప్పుడు మగాళ్ళు ఎలా ఉండేవారు? ఏడిపించుకు తినేవారండి. అవన్నీ పడ్డారు. ఇప్పటికి మిగిలిపోయారు. మాతృదేవో భవ, మాతృదేవో అమ్మబడ్డని చెప్పి అడుగుతున్నాం ప్రతి సభలో ఇక్కడ 30 ఏళ్ళుగా. మళ్ళీ ఆ రకమైన సహన సంస్కృతి స్త్రీలలోనూ పురుషుల్లోనూ కూడా రావాలి. అంటే విదేశాలకు వెళ్ళడం బాగా తగ్గాలి. ఉద్యోగాల కోసం వెళ్ళడం కాదు, చదువు కోసం కూడా వెళుతున్నారు. పోనీ వెళితే వెళ్ళారు. మన పిల్లలకు ఒక్క మాట చెబుదాం, 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఉండమనండి, తిరిగి వచ్చేయమనండి. వాళ్ళ సొంత ఊరిలో ఉండి సేవ చేయమనండి, సొంత ఊరిలో ఉండి సేవ చేయమనండి. కనీసం అదేనా చేయలేరా? శాశ్వతంగా అక్కడ ఉండిపోవాలా? పైగా పిల్లలు 10-12 ఏళ్ళు దాటాక ఆ సంస్కృతిలో పెంచడం చాలా ప్రమాదం అండి. అది అంతో ఎంతో మన సంస్కృతే నయం. ఇక్కడ కనీసం కాస్త పెద్దవాళ్ళు ఉంటారు, మాట వింటారు. ఈ పండుగల పేరు మీద ఏదో ఒకటి నేర్పచ్చు. ఈ సహజమైన ప్రకృతిని పిల్లలకి చూడడం అలవాటు చేస్తే వాళ్ళు మేము విదేశాలకు వెళ్ళి చదువుకుంటాం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తామనే మాట మాట్లాడరండి. పొద్దున్న లేవగానే ఓ పావు గంట, సాయంత్రం 6 గంటలకు ఓ పావు గంట తూర్పు దిక్కుని పడమటి దిక్కుని చూడడం అలవాడుతుంది. కేవలం తూర్పు దిక్కుని చూసినా చాలు. సంధ్యాద్వయమునందు సహజాద్భుతములైన చిత్రములను మించు చిత్రమేది. 5 రకాల లలిత కళలు సంధ్యాద్వయంలో ఉన్నాయి. ఉభయ సంధ్యలు, ఉదయ సంధ్య, సాయం సంధ్య. ఈ 2 చూడడం అలవాటైతే మన పండుగలు ఆచారాలు బాగుంటాయి, మన ప్రకృతి బాగుంటుంది, మన సంస్కృతి బాగుంటుంది. సంధ్యాద్వయమునందు సహజాద్భుతములైన చిత్రములను మించు చిత్రమేది. దరిజేరుకొనుటకై తపించు జీవుల ఓరు మించిన కావ్యసారమేది. దరిజేరుకొనుటకై తపించు జీవుల ఓరు మించిన కావ్యసారమేది. చిరుగాలి రవళికై పరవశించిన తీగ నృత్యములను మించు నృత్యమేది. చిరుగాలి రవళిచే పరవశించిన తీగ నృత్యములను మించు నృత్యమేది. గూటికి గూడు విడడి వేళ గూటికెగడి వేళ, గూడు విడడి వేళ గూటికెగడి వేళ, పక్షి గొంతును మించు పాట ఏది. సంధ్యాద్వయమునందు సహజాద్భుతములైన చిత్రములను మించు చిత్రమేది. గూడు విడడి వేళ గూటికెగడి వేళ, పక్షి గొంతును మించు పాట ఏది. చిరుగాలి రవళికై పరవశించిన తీగ నృత్యములను మించు నృత్యమేది. దరిజేరుకొనుటకై తపించు కెరటాల హోరు మించిన కావ్యసారమేది. దరిజేరుకొనుటకై తపించు కెరటాల హోరు మించిన కావ్యసారమేది. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా, ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా, ఎవరనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా, ఎవరనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. మౌనమే దైవమన, మౌనమే దైవమన, 1000 మాటలేలా. జాతి మొత్తం బాగుండడం కోసం రాసిన సాగర ఘోష 1116 పద్యాల కావ్యంలో ఇది చిట్ట చివరి పద్యం. దీంతో నేను ముగించాను. మౌనాన్ని మించింది లేదు. ఆ మౌనంగా ఉంటేనే మనం గమనించగలం. మన పిల్లలకి పొద్దున్న పావు గంట, సాయంత్రం పావు గంట ప్రకృతిని చూడడం అలవాటైతే చాలు. ఉభయ సంఖ్యల్లో రకరకాల రంగులు ఆకాశంలో కనిపిస్తే అంతకు మించిన గొప్ప చిత్రం మీరు చూపించండి. ఎంత చిత్రకారుడు వేసినా. పక్షి పాట పాడుతుంది, గూట్లించి విడిపోయేటప్పుడు తన పిల్లల్ని విడిచిపెడుతున్నానే అని బాధతో విషాద గీతం పాడుతుంది. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు పిల్లల్ని కలుసుకుంటున్నానే ఆనందంగా గొంతు విప్పుతుంది. పిల్లలు కూడా ఆనందంగా కేరించకూడదు. అంతకు మించిన సంగీత కచేరీ పాట ఎక్కడైనా ఉంటాయా? ఇంకో మాట, మంచి నాట్యం. మీ ఇంటి ముందు ఇన్ని మొక్కలు చాలామంది అందం కోసం వేస్తారు. ఎవరైనా వస్తే ఇది ఆస్ట్రేలియా నుంచి తెచ్చా, ఇది అంబాజీపేట నుంచి తెచ్చా చెప్పడానికి కాదమ్మా, మొక్కలు మనం చూడడానికి.
ఈ చెప్పడానికి, ఎగ్జిబిషన్కి, ఫేస్బుక్లో పెట్టడానికి, ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం మనం మొక్కను చూడడానికి ఇవ్వం. అక్కడ కూర్చోం, మనం అక్కడ కూర్చొని టీ తాగాం, చూడం కనీసం. ఆ చల్లటి గాలి, చల్లగాలి వీచినప్పుడు, పిల్లగాలి వీచినప్పుడు ఆ తీగ అలా కదులుతుంది, దాన్ని చూడండి. అన్నం కూడా తినకుండా చూస్తూ ఉంటారు మీరు. అదే నిజమైన నాట్యం అంటే, సహజమైన నాట్యం. ఇక వేదాంతపరమైన ముగింపు. దరిజేరుకొనుటకై తపించు కెరటాల హోరుమించిన కావ్యసారం ఇది. ఎన్ని కెరటాలు సముద్ర తీరానికి చేరుకోవాలని మధ్యలోంచి వచ్చి అలా 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 హోరు హోరు మన శబ్దం చేస్తూ వస్తాయండి. ఒక్క కెరటమేనా తీరం దగ్గర ఉండగలిగిందా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. జీవుడు ఎన్నో జన్మలెత్తి దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నం చేస్తాడమ్మా. మళ్ళీ ఏదో బంధం లాగేస్తుంది, వెనక్కి వస్తాడు. ఇదే జీవిత సారాంశం, ఇదే జీవిత సారాంశం. అంతా అయిపోయింది, నేను గొప్ప వేదాంతం నేర్చుకున్నా, నేను ఫలానా గురువు గారికి శిష్యుని, నేను చదవాల్సిందంతా చదివేసి అన్నాక మునిమనవరాలు ఒకటి పుడుతుంది వీడి కర్మకి. దాన్ని చూడగానే దానికి వీళ్ళు ఆవిడ పేరో వీడి పేరో ఏదో పెడతారు. ఇక్కడ మా అచ్చం అన్నీ నా పోలికలే అని కాలు ఊపుతాడు, అంతే. ఇక 16 ఊపులు ఊపడమే ఇక్కడ జన్మ అయిపోయింది. మళ్ళీ ఓ బంధం తగులుకుంది ఇక్కడ. ముని మనవరాలు గొడవ, మనవరాలు చూసుకుంటారు. నీకు దేనికి ఇది? అలా తగులుకోకూడదు. కావాలంటే 5వ కళ, సంగీతమైంది, నాట్యమైంది, చిత్రలేఖనమైంది, కావ్యమైంది, ఇంకా శిల్పం మిగిలింది. దానికి నాకు భగవంతుడు చూపించిన ఆలోచన ఏమిటంటే, ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా. ఈ ప్రకృతి అనే దేవాలయంలో నువ్వు గర్భగుడిలో ఉండే శిల్పం కావాలి. మానవ జన్మకి లక్ష్యం అది. పరమశిల్పం అంటే గర్భగుడిలో ఉండే శిల్పం. మామూలు శిల్పం శిల్పు చెక్కుతాడు, గర్భగుడిలో శిల్పం వెలవాల్సిందే. ఎవరు చెక్కినా బాగుండదు అది. అందుకని పరమశిల్పం అలా దేవుళ్ళ అయిపోవాలి అంటే ఒక్కటే ఉపాయం. ఎవరితో చర్చ చేసేటిది ఏమీ లేదు, ఎవరు అనుమతినిచ్చేటిది ఏమీ లేదు. మౌనమే దైవమన 1000 మాటలేలా. అందుకని నా మాటలను కూడా ఆ మౌనాభ్యాసంతో ముగిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. అంతకన్నా మనకు మాట లేదు. ఎంతో